Hi friends, welcome back to my physics channel. We'll discuss today a nice problem regarding rotational motion. Very important. Okay, you can see on the board mein chudandi, a solid cylinder of mass 2 kilograms and radius 4 centimeters CGS ichadu is rotating about its axis. Okay, at the rate of 3 rpm. rpm అంటే తెలుసు కదా, revolutions per minute please. Okay na? The torque required to stop after 2 pi revolutions is dash Newton per Newton meter. So ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సాలిడ్ సిలిండర్. See, whenever solid cylinder వస్తున్నప్పుడు it is nothing but the moment of inertia of a disc అనమాట. అర్థమవుతుందా? ఏ సాలిడ్ సిలిండర్ ఎప్పుడైతే అన్నాడు, సాలిడ్ సిలిండర్ ఆఫ్ మాస్ దిస్ థింగ్ రేడియస్ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్. ఓకేనా? సో రొటేటింగ్ అబౌట్ యాక్సిస్ అంటే ఈ యాక్సిస్ తీసుకోవచ్చు మనం. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్ అనమాట. సో డిస్క్ది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కదా, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, డిస్క్ది mr²/2 అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ టు సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా? డిస్క్ది, బికాస్ సాలిడ్ సిలిండర్ ఇఫ్ యూ కట్ ఇట్ వాట్ హ్యాపెన్స్, స్మాల్ డిస్క్ విల్ బి కమింగ్ అవుట్. సో డిస్క్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2 పక్కన పెట్టేసేయండి. మాస్ ఇచ్చాడు, సో m ఇచ్చాడు, m ఈజ్ ఈక్వల్ టు 2 kgs, but radius CGS ఇచ్చాడు 4 centimeters, that is equal 4 into 10 power minus 2 meters. It is rotating about its axis. Okay, very good. Revolution జాగ్రత్త గుర్తుపెట్టి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, నాట్ ఒమేగా. ఫ్రీక్వెన్సీ అంటే 3 rpm ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ పర్ సెకండ్. ఇక్కడ పర్ మినిట్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి, 3 రెవల్యూషన్స్ పర్ ఎం అంటే మినిట్ అంటే పర్ 60 seconds. ఓకేనా? అర్థమవుతుంది మీకు పాయింట్. సో ఇది ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కాబట్టి మనం ఒమేగాలో మార్చుకోవాలి. ఒమేగా యాంగులర్ వెలాసిటీ. ఒమేగా అంటే ఏంటి, 2π ఇంటూ ఎన్. ఓకేనా? 2π ఇంటూ ఎన్. సో ఇక్కడ ఏంటంటే ఎంత వచ్చింది మనకి, 3 rpm అంటే 3 రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటే పర్ 60 seconds. 3 1s are 320s are. అదవుతుందా? సో 1/20. సో ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/20. ఇక్కడ పెట్టేసేయండి. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ 1/20. 2 1s are 2 10s are, దట్ ఈస్ π/10 రేడియన్ పర్ సెకండ్స్. అర్థమవుతుందా మీకు ఒమేగా ఎలా వచ్చిందో? లేదా ఇంకో సింపుల్ టెక్నిక్ చెప్తాను ఒమేగాకి. వాట్ ఈజ్ ఒమేగా ఫార్ములా, 2π ఇంటూ ఎన్. ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆర్ రొటేషన్స్ మేడ్ బై ద బాడీ. సో ఇక్కడ 3 రెవల్యూషన్స్ పర్ మినిట్ అన్నాడు. అర్థమవుతుందా? ఒక రెవల్యూషన్స్కి ఎంత తిరుగుతుంది, 2π. 3 రెవల్యూషన్స్కి 3 into 2π అలా కూడా చేసుకోవచ్చు. చూడండి, 3 రెవల్యూషన్స్ పర్ మినిట్ అన్నాడు కాబట్టి 1 రెవల్యూషన్కి 2π రేడియన్స్. సర్కిల్లో ఒక రెవల్యూషన్ అంటే ఎంత, కంప్లీట్ సర్కిల్ 2π రేడియన్స్. 3 రెవల్యూషన్ అంటే 3 into 2π అంటే ఎంత అవుతుంది, 6π. 3 రెవల్యూషన్స్ పర్ సెకండ్ కావాలి కదా, సో బై 60. సో 6 1s are 6 10s are, సో π/10. సో ఇలా కూడా చేసుకోవచ్చు. లేదా యూ కెన్ గో లైక్ దిస్. ఫ్రీక్వెన్సీ అన్ని ఇచ్చాడు, 3 rpm అంటే 3 రెవల్యూషన్స్ పర్ 60 seconds అంటే 3 రెవల్యూషన్స్ పర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో 1/20 అంటే ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ బై ద బాడీ ఇన్ 1 second. సో 1/20 ఇస్ ద ఫ్రీక్వెన్సీ. సో ఒమేగా ఫార్ములా ఏంటి, ఒమేగా కావాలంటే యాంగులర్ వెలాసిటీ 2πn. 2π ఇంటూ ఎన్ వాల్యూ ఎంత, 1/20. సో 2π ఇంటూ 1/20 అంటే ఇలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. దట్స్ ఈజీ మెథడ్. సో ఒమేగా వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు మనకి, ద టార్క్ రిక్వైర్డ్ టు స్టాప్ ఆఫ్టర్ 2π రెవల్యూషన్స్. టార్క్ అంటే మనకి ఫార్ములా ఏంటి, ఐ ఆల్ఫా. సో ఇక్కడ మనకి ఐ ఇచ్చాడు ఆల్రెడీ. వాట్ ఇస్ ఐ, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇవ్వలేదు, కట్టాలి. mr²/2 అంటే 2 kg ఇంటూ r²/2 బికాజ్ ఇట్స్ ఏ డిస్క్, సాలిడ్ సిలిండర్. చూడండి, సాలిడ్ సిలిండర్. r² ఎంత, రేడియస్ 4 into CGS ఇచ్చాడు. ఓకే, mr²/2 ఇదంతా కలిపి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఆల్ఫా కట్టాలి. బట్ ఆల్ఫా చేయాలంటే నేను ఏం చేస్తాను చూడండి, ఒకసారి రబ్ చేస్తాను. ఆర్పిఎం అయిపోయింది కదా, ఫ్రీక్వెన్సీ అండ్ అదర్ థింగ్స్ ఒమేగా. నౌ ఇఫ్ యూ గో టు లీనియర్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీలో మనకి చూడండి, ద టార్క్ రిక్వైర్డ్ టు స్టాప్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో టార్క్ యాక్ట్ అవుతుంది, స్టాప్ చేయాలి దాన్ని. ఓకేనా? ఆ సాలిడ్ సిలిండర్ స్టాప్ చేయడానికి ఏంటి, ఆఫ్టర్ 2π రెవల్యూషన్స్. అంటే ఇక్కడ ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు.
ఓకేనా. సో 1 రెవల్యూషన్ మీన్స్ హౌ మచ్, 2 pi రేడియన్స్. ఒక రెవల్యూషన్ తిరగడానికి, ఒక రెవల్యూషన్ సర్కిల్ తిరగడానికి 2 pi రేడియన్స్. సో 2 pi రెవల్యూషన్ ఎంత అవుతుంది? సో ఫర్ 2 pi రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 pi ఇంటూ 2 pi రేడియన్స్, దట్ ఈస్ 2 2s are 4 pi square radians, and this is your angular displacement theta in terms of rotation. ఓకేనా. లీనియర్ అయితే డిస్ప్లేస్మెంట్, యాంగులర్ అయితే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అదవుతుందా? ఒక రెవల్యూషన్స్కి 2 pi రేడియన్స్, 2 రెవల్యూషన్స్కి 2 ఇంటూ 2 pi, 3 రెవల్యూషన్స్కి 3 ఇంటూ 2 pi. అదవుతుందా? ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసి 2 pi, 2 రెవల్యూషన్స్కి 2 ఇంటూ 2 pi, n రెవల్యూషన్స్కి n ఇంటూ 2 pi. ఇక్కడ ఎన్ని రెవల్యూషన్ చేసింది? 2 pi రెవల్యూషన్ చేసింది. సో 2 pi ఇంటూ 2 pi 4 pi స్క్వేర్. సో డిస్ప్లేస్మెంట్ వచ్చింది. సో ఇక్కడ ఏమన్నాడు మనకి? స్టాపింగ్ అన్నాడు, అంటే ఆల్ఫా మనకు తెలియదు. సో విల్ యూజ్ ద కైనమాటిక్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as. ఇది లీనియర్లో, ఇది లీనియర్లో. యాంగులర్లో ఏమవుతుంది? ω2 స్క్వేర్ మైనస్ ω1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఆల్ఫా ఎస్ ప్లస్లో థీటా. ఓకేనా. బికాస్ ద బాడీ ఈజ్ స్టాపింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్ కాబట్టి, చూడండి, ఇట్ ఈస్ స్టాపింగ్, ఇట్ ఇస్ ద టార్క్ రిక్వైర్డ్ టు స్టాప్ కాబట్టి దిస్ విల్ బికమ్ 0 ఫైనల్ వెలాసిటీ, ఫైనల్ యాంగులర్ వెలాసిటీ. సో 0 హోల్ స్క్వేర్ మైనస్ ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ ఎంత వచ్చింది? ఇదిగోండి, ఆల్రెడీ క్యాలిక్యులేటర్, ఎందుకంటే ఆర్పిఎం. ఓకేనా. ఆర్పిఎం కాబట్టి మనకి 5/10. సో ఒమేగా ప్లేస్లో 5/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా థీటా. థీటా ఇక్కడ ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది? 4 pi స్క్వేర్, 4 pi స్క్వేర్. క్లియర్. సో ఇది 0 క్యాన్సిల్ అయిపోయింది, ఇదేమో మైనస్ బయట ఉంటుంది, pi స్క్వేర్ బై 100, ఇది హోల్ స్క్వేర్ కదా, ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8 pi స్క్వేర్. pi స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంటూ ఆల్ఫా ఉంది సుమా. సో దేర్ ఫోర్ ఆల్ఫా ఎంత వచ్చింది మనకి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కింద తీసుకొచ్చేయండి, -1/800 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాంగులర్ యాక్సిలరేషన్ వచ్చింది కదా. మనకి ఏం అడిగాడు వాడి పాపం? ద టార్క్ రిక్వైర్డ్ అడిగాడు టు స్టాప్ ద సిలిండర్ ఆఫ్టర్ 2 pi. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఇది ఐ వాల్యూ ఇక్కడ వేస్తానికి ఇది కొంచెం క్యాన్సిలేషన్ చేద్దామా? 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఎంత అవుతుంది? 4 × 10⁻² హోల్ స్క్వేర్ అంటే 16 ఇంటూ 10⁻² హోల్ స్క్వేర్ అంటే 10⁻⁴. ఓకే. ఇదంతా కలిపి ఐ ఇంటూ ఆల్ఫా -1/800. మైనస్ వచ్చిందని కంగారు పడకండి, మైనస్ వచ్చినా తప్పలేదు, నథింగ్ ప్రాబ్లం. 8 1s are 8 2s are 16. సో పైన ఏమో 2 మిగిలింది, కింద ఆల్రెడీ 100 ఉంది, పైకి తీసుకెళ్ళిపోండి. 10⁻², 10⁻², 10⁻⁴, 10⁻⁶. ఆఫ్ కోర్స్ మైనస్ వాల్యూ న్యూటన్ మీటర్. ఎందుకు మైనస్ వచ్చింది? బికాజ్ ఇట్ ఈస్ స్టాపింగ్ ద వే బాడీ. దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది టార్క్, దెన్ ఓన్లీ ఇట్ విల్ స్టాప్. సో దేర్ ఫోర్ -2 × 10⁻�6 మీన్స్ టార్క్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దేర్ ఫోర్ వాట్ ఈస్ ద వాల్యూ అంటే మైనస్ పెట్టకూడదు. ద వాల్యూ ఇస్ 2 × 10⁻�6 న్యూటన్ మీటర్. బికాజ్ ఇక్కడ అడిగాడు ద టార్క్ రిక్వైర్డ్ టు స్టాప్ అన్నాడు. స్టాప్ అంటే ఇట్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ వై యూఆర్ గెటింగ్ ఇన్ నెగిటివ్ వాల్యూ. దేర్ ఫోర్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ 2 × 10⁻�6 న్యూటన్ మీటర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు స్టాప్ ద సిలిండర్. క్లియర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. దీస్ ఆర్ వెరీ ఈజీ ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్. అగైన్ విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకేనా? రైట్.